హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మిల్ మేకర్తో వెజ్ మంచూరియా రెసిపీ షేర్ చేస్తున్నానండి. దానికోసం ఒక కప్ మిల్ మేకర్ని హాట్ వాటర్లో నానబెట్టి పక్కన పెట్టిన తర్వాత వాటర్ మొత్తం పిండేసి మిల్ మేకర్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేద్దామండి. దాంట్లోనే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక టమాటో పీసెస్, క్యాప్సికమ్, 5 చిల్లీస్, 2 ఆనియన్స్ యాడ్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేద్దామండి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోనే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 1 కప్ మైదా, స్మాల్ జీరా పౌడర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేద్దామండి. మిక్స్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి. మనకి మిల్ మేకర్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఒకవేళ మీరు కానీ వాటర్ యాడ్ చేస్తే మనకి బాగా పలచబడిపోతుందండి పిండి. బాగా కలుపుకున్న తర్వాత మనకి రౌండ్ షేప్లోని మొత్తం పిండిని అంతా ఉండలుగా చుట్టుకోవాలండి. మనకు నచ్చిన షేప్లోని చుట్టుకోవచ్చు. ఒక పాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మంచూరియాని ఫ్రై చేసుకోవచ్చండి. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని వేరొక పాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత స్మాల్ సైజులో కట్ చేసుకున్న చిల్లీ, క్యాప్సికమ్, ఆనియన్స్ వేసి ఫ్రై చేద్దామండి. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు, హాఫ్ స్పూన్ కారం, లిటిల్ సాల్ట్ యాడ్ చేద్దామండి. యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ సోయా సాస్ అండ్ గ్రీన్ చిల్లీ, టమాటో సాస్ 2 స్పూన్లు వేసుకొని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత లైట్గా పెప్పర్ పౌడర్ వేసుకొని మంచూరియా కూడా యాడ్ చేద్దామండి. యాడ్ చేసి బాగా కలుపుకొని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ మిల్ మేకర్ మంచూరియా అనేది మనకు రెడీ అయిపోయింది. నచ్చితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.